మూర్తి గారు, మూర్తి గారు చూసా, ఒక్క పేరు పిలిస్తే ముగ్గురు వచ్చారు. ఇది పద్ధతి అంటే. కానీ పిలిచిన ఆయన మాత్రం రాలేదు. అదో పద్ధతి. మూర్తి గారు లేరండి? మూర్తి గారు ఆయన బ్రదరు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో గృహప్రవేశం ఉంటే అక్కడికి వెళ్ళారండి. మీరు? మగ పిల్లి వారి తరపు నుంచి వచ్చాం. అంటే పెళ్లి కొడుకు నాన్న ఉన్నాడు కదండి, ఆయనకు ఓ నాన్న ఉన్నాడండి, ఈయనకి ఓ నాన్న ఉన్నాడండి. అదృష్టం కొద్దీ ఈళ్ళ నాన్నకి ఓ నాన్న ఉన్నాడండి. ఈళ్ళ నాన్న నాన్న, ఆళ్ళ నాన్న నాన్న అన్నదమ్ములు పెట్టలేదు. ఓహో. ఈడు అదృష్టం కొద్దీ ఈడికో బెల్లం ఉందండి, అది నా సెల్లులండి. నా దురదృష్టం కొద్దీ నేను ఈడికి బావనండి. ఇంతకీ మీరు పెళ్లి కొడుకు ఏమవుతారో చెప్పలేదు? అయితే మీకు అర్థం కాలేదన్నమాట. పెళ్లి కొడుకు నాన్న అంత అక్కర్లేదు, ఒక్క మొక్కలో చెప్పండి. నేను బాబాయ్ అవుతాను, ఈడు మామయ్య అవుతాడు. పెళ్లి కూతురుకైతే ఈడు బాబాయ్ అవుతాడు, నేను మామయ్య అవుతాను. ఈయన బాబాయ్ గారును, ఆయన మామయ్య గారు. పిల్ల మరి కొరసైపోద్దేమో. దానిలో ఆడికేం నచ్చిందో మనకేం తెలుసు. ఏం చదువుతున్నావు అమ్మా? 9th క్లాస్. పెళ్లి అయితే చదువు మానేస్తావా? దానికి పెళ్ళైతే నేనెందుకు మానేడు? ఏమండి, పెళ్లి కూతురు ఈ అమ్మాయి అండి, ఆ అమ్మాయి కాదు. అచ్చం మాధురి దీక్షితులాగా ఉన్నావమ్మా. మహాలక్ష్మిలా ఉన్నావు అంటే మూటుగా ఉంటుందని అలా అన్నాలే. ఒళ్ళంతా చమత్కారమే. ఏదవకి ఏగో అమ్మా, ఇంట్లో పెట్టు. ఏంటివి? మొక్కజొన్న పోతులమ్మా, జాగ్రత్త లోపలెట్టు. ఏట్రా అందరూ వెళ్ళిపోయారు? పద్ధతే. పెద్దోళ్ళం మనం మాట్లాడుకుంటుంటే మధ్యలో ఎందుకని. అయ్యో, వాళ్ళని చూస్తే లంచ్ చేసేదాకా వెళ్ళేలా లేరు. ఏం చేస్తారు, గిన్నెలు కూడా కడిగేశాంగా. నాకు వంట కూడా రాదు. వెంకీకి వచ్చిగా చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ కొండి పెట్టేవాడుగా. ఆ రోజు ఆవేశంలో తప్పుగా చెప్పాను. యాక్చువల్లీ నాన్న వండి పెట్టేవాడు, నేను తినేవాడిని. ఇప్పుడు ఎలా? మీరు తప్పండి 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 చెప్తా. ఇంత డ్రింక్ తాగాక మనిషి అన్నవాడు ఎవ్వడు భోంచేయలేదు. థ్యాంక్ యూ వెంకీ. ఇట్స్ ఓకే. తీసుకోండి. ఎందుకమ్మా ఇవన్నీ? పద్ధతే. భోజనానికి ముందు పెద్ద పెద్ద ఇళ్లలో ఇలా జ్యూస్ తాగుతారు, ఆకలి బాగా అవుతుందని. అంటే భోజనానికి కూడా ఇక్కడ ఉండిపోతావా? లేకపోతే హోటల్కి వెళ్ళి తింటావా? ఈయంకులో ఇంటికి వచ్చి ఇస్త్రీ వేయకుండా వెళ్తే ఆ తర్వాత ఈయంకుడి దగ్గర మాట వచ్చేద్దే. నలుగురు అడిగితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటాం ఏండి? అవునండి.